यावे दुष्टमस्ते भूमोदे नमः तयास्मान् विश्वकच्चस्य अपरिपूज्य नमस्ते अस्वायुधाय तदाश्रमे उभाभ्यां ते नमो बाहुभ्य सदाशिवाय श्रीमन् महादेवाय नमः मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः बुधस्य दीर्घ बुद्धिंच मंत्रे मंत्रे रहस्यंच शुक्र सौख्यंच शनि शांतिंच राहु राज्यंच केतूनां प्रबलम् सहस्र गावो विभवन महाविष्पयास्त्र विपणेः ब्रह्मस्पति ఆయన ముడితో ఆయన రసాల విడుదల చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు 8 ఆలయాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు పడేయాలి. ఇది ఒక ఆలయం. మళ్ళీ అమ్మవారి ఆలయం వెళ్ళి మరో 3 ఆలయాలు. ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్థ బ్రహ్మ, సర్గ బ్రహ్మ 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేవు. ఏమి నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మాలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కాబట్టి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, సుందర లేపం చేయొచ్చు, వడమాల చేయొచ్చు, తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ చేయొచ్చు. అదే రాముడి దగ్గర కూర్చొని ఆటోమేటిక్ ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూలకారకుడు అంటే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి పాదాలన్నీ కూడా తెలియపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అనుకున్న మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కళత్రకారక, సుఖగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తాం అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తాం. అందుకు మూలకారకుడు బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి పాదాలు తొలగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణు సారగ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణువుకి ప్రతిరూపం విష్ణు సారగ్రహం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణునే. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ శివుడికి విష్ణుకి అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ వేసినాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క సారగ్రహము మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామి వారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట గారు వాయు ప్రతిష్ట గారే. అందుకే ఇక్కడ ఇద్దరికి ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం రాలేదు. 6వ శతాబ్దం బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చేస్తారు. ఈ అలంపూర్ను బ్రహ్మేశ్వరం సవిశ్వేష, కాశీలో విశేషుడు, అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు. కాశీ హేమలాపురం. అక్కడ కాశీ, ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి పూర్వం హేమలాపురం. హేమ అంటే బంగారం తయారు చేస్తాం. ఏ మేరకు వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకతలింగము, తర్వాత వెండిలింగం ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆకాశం వాళ్ళు చేస్తున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆ స్థాయిలో నిలబడిన మనం ఉంటుంది. ఇట్లా ఈ స్వామివారితో ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు లేని ఆలయాలు. అలంపూర్ అన్ని ఆలయాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పార్వతీ స్వామి, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది 400 ఆలయం కాదు, ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదు మనకు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రువాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మన ఆస్తోట ఉన్నారు. ఎవరు బాల బ్రహ్మేశ్వర స్వామి. ఎక్కడ భక్త కల్ప ధ్రువాయి భక్తుల పాట కోటి లింగ స్వరూపాయ. ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులుగా మనం తీసుకోవాలి. సో అలాంటి కోటి దేవతామూర్తులను పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మనాలు విశేషించి అలాంటి లింగం బంగాళలింగం కాబట్టి చిదోడు స్వర్ణలింగం చెప్తున్నాడు. పైగా విగ్రహం నుంచి బంగారు ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు. స్వర్ణలింగాయ మనాలు ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. జాతకరీత్యా ద్వాదశ భావ స్థాన స్థితాః ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు శుభబల ప్రాప్త్యర్థం యజమాన్యస్య అంతర్గత బహిర్గత శత్రు పలాయనార్థం మమ నివాసిత గృహ అఖండ స్థిరలక్ష్మి నివాస సిద్ధ్యర్థం మమ సత్సంతాన అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం మమ యజమాన్యస్య అంతర్గత బహిర్గత శత్రు
పలాయనార్థం జనాకర్షణ ద్వారా రాజ్యాధికార యోగ్యత సిద్ధ్యర్థం బుధాదిత్య యోగ్యత సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయన భక్తిపూర్వక విశేషిత మహారుద్రాభిషేక పూజాంచ కారయిష్యే కుడిచేత విధానం దాకా రెండింటి దాకా బ్రహ్మే బ్రహ్మేశ్వయంద విశ్రేయస్సాగా దేహేవనామ్రే సాగంగాతుంగవద్రేయం సత్యమేదం హృదయ ధ్యాయామి ధ్యానం సమర్పయామి మేడం చెప్పండి మహాజ్యోతి మయ అలంపుర క్షేత్ర విరాజనే జోగుల శక్తి యుక్తాయ బ్రహ్మేశానాయ మంగళం పాత్ర తీసుకుంటాం